ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం. ఇక్కడ మాంది అనే గ్రహము మన నవగ్రహాలు కాకుండా ఇది ఒక 10వ గ్రహంగా కూడా దీని యొక్క చాలా విశిష్టత ఉందన్నమాట. ఇది ఇంద్రజిత్తు జాతకంలో ఉంటుందన్నమాట. రావణాసురునికి సంతానమైనప్పుడు అతని జాతకంలో ఈ మాంది అనే గ్రహానికి ఇది చాలా అక్కడి నుండి కూడా వస్తుందన్నమాట. రావణాసుడు మహా పెద్ద జ్యోతిషుడు, జ్యోతిషుడు అనమాట ఆయన. అదేవిధంగా ఈ సూర్యుని యొక్క పుత్రుడు శని అయితే శని గ్రహానికి పుత్రుడు కూడా ఈయన మాంది గ్రహం అవుతుంది. ఈ మాంది గ్రహాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ చాలా వరకు కూడా ఈ విషయాలు చెప్పలేరు ఎక్కడ, కానీ నాకు తెలిసినంత వరకు కూడా దీని అంతగా ఎవరు పట్టించుకోవడం లేదంటే ఎక్కువ కేరళ అటుపక్క తమిళనాడు పక్క చూస్తున్నారు. బట్ నేను దాన్ని గమనిస్తూ ఉంటాను. దాని యొక్క పరిహారాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పనిచేస్తూ చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తున్నాయి అన్నమాట. మాంది గ్రహాన్ని మనము కరెక్ట్గా పరిగణించి దానికి తగువైనటువంటి పరిహారాలు ఇవ్వడం వల్ల ఆ ప్రేతదోషం లేదంటే ఆ ప్రేతదోషం దాన్ని ఏమిటంటే పితృశాపంగా కానీ ఆ దుర్మరణ దోషాలను కూడా ఈ మాంది గ్రహం తెలియజేస్తుంటుంది అనమాట. అది ఎలాంటిది, దానికి ఎలాంటి పరిహారం చేయాలనేది తెలియజేస్తూ ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.